మార్కెట్‌లోకి ఏమైనా ట్రెండ్ వస్తే మన వాళ్ళ వాడకం అట్లా ఇట్లా ఉండదు. నా స్వామిరంగా దాన్ని వాడి వాడి చంపుతారు. రీసెంట్‌గా అయితే నానో బనానా అదేవిధంగా జెమినీ ఏఐ అయితే వచ్చాయి. వాటిల్ని యూజ్ చేసి మన వాళ్ళు మన యొక్క క్రియేటివిటీ ఎంతైతే యూజ్ చేయొచ్చో అంత క్రియేటివిటీ యూజ్ చేసి ఈ విధంగా అయితే పిక్చర్స్‌ని అయితే తయారు చేస్తూ ఉన్నారు. కానీ రీసెంట్‌గా ఏమైందంటే నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి తను పంజాబీ డ్రెస్‌లో అప్‌లోడ్ చేసిన ఒక పిక్కు తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎప్పుడైతే అప్‌లోడ్ చేసిందో తనకి ఏఐ జనరేట్ చేసి ఇచ్చిన పిక్‌లో అయితే తన చేతికున్న పుట్టుమచ్చతో సహా అయితే డీటెయిల్‌గా చేసి ఇచ్చింది. అంటే దాని అర్థం ఏఐ అనేది మన బాడీ పార్ట్‌లన్నిటిని కూడా స్కాన్ చేసి దాని తర్వాత మనకైతే పిక్స్ అయితే రిలీజ్ చేస్తదనమాట మోడిఫికేషన్ చేసి. రీసెంట్‌గా నేనైతే కొన్ని పిక్స్ అయితే ఎడిట్ చేశాను చూడండి. ఈ పిక్స్ చూసారు కదా! ఇవొచ్చేసరికి ఒకటి నాకేమో ఒక ఫ్యామిలీ ఉంది. అదే విధంగా నాకు కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారిక్కడ. ఏఐ అనేది ఈ పిక్స్‌నని ఎలా క్రియేట్ చేస్తుందంటే, ఎవరైతే ఇంతకుముందు ఏదో ఒక పిక్స్ పర్పస్‌గా అంటే ఎగ్జాంపుల్ ఎవరెవరు యూజ్ చేసుంటారు కదా! అటువంటి వాళ్ళ పిక్స్ అన్ని రిఫరల్‌గా తీసుకొని, నాకైతే ఇటువంటి మంచి పిక్స్ అయితే జనరేట్ చేసిచ్చింది. అదే విధంగా మీ పిక్స్‌ను కూడా ఇంకొకరు జనరేట్ చేయొచ్చు. అదే విధంగా నా పిక్స్‌ని ఇంకొకరు జనరేట్ చేయొచ్చు. అమ్మాయిలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఫోటోస్ యూజ్ చేసుకొని ఇప్పుడున్న సొసైటీలో ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో, మన యొక్క పిక్స్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకొని మనల్ని న్యూడిటీగా అదే విధంగా ఎంతో విధంగా చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో మీరు ఎప్పుడైతే ఇటువంటి ఏఐ వాటిల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మీరు కొద్దిగా కేర్ఫుల్‌గా ఉండండి. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా మీరేమన్నా పిక్స్ పోస్ట్ చేయాలనుకుంటే కొద్దిగా కేర్ఫుల్‌గా ఉండండి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్‌లో మన యొక్క పిక్స్ ఎక్కడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామో వాటిని కూడా యుటిలైజ్ చేసుకొని మన యొక్క పిక్స్‌ని మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.